మన భవిష్యత్ బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా విద్యా వైద్యం రావాలన్నా నిధులు రావాలన్నా ఈరోజు 5 నియోజకవర్గాల ప్రజల స్వచ్ఛందంగా ఈరోజు బంద్ చేయడం జరిగింది ఆదోని. ఈరోజు ఆదోని జిల్లా కావాలని ఒకే ఒక నినాదంతోన ఒక వేదిక మీదకి తెచ్చినటువంటి ఘనత ఆదోని జేఏసీ నాయకులది. అదేవిధంగా ఈరోజు జిల్లా ఎందుకు కావాలంటున్నారంటే ఈ 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చదువుకి దూరంగా ఉన్నారు, వైద్యానికి దూరంగా ఉన్నారు, వ్యవసాయానికి నీళ్లు లేవు, అదేవిధంగా పరిశ్రమలు వచ్చినవన్నీ వెళ్ళిపోయినాయి, అంటే ఉన్నాయి గతంలో, ఇప్పుడు అన్నీ కూడా బంద్ అయినాయి. ఈరోజు ఇక్కడ 5 నియోజకవర్గాల పిల్లలంతా కూడా వలసలకు వెళ్తున్నారు. ఈరోజు మరి ఆదోని ఈ 5 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్నిటిలో కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రధానంగా జిల్లా డిమాండ్ స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఈ అంటే జిల్లాని కోరుకుంటున్నారు. అంటే దాదాపుగా చాలామంది ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్లో ఏదైతే ఉన్నారో మరి ఈరోజు గౌరవ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు వచ్చినారు, బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చినారు. మరి కూటమిలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వారు ఒకరు కూడా కనిపించడం లేదు. అసలు వాళ్ళకి ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గౌరవ కూటమి పెద్దలకి, టీడీపీకి పెద్దలకి జిల్లా కావాలా వద్దా అనేది చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కూడా ప్రజలకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.